గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్క మీ పేరు? ఫైమీదా బేగం. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోర్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ. సో ఎందుకని బీఆర్ఎస్ అనుకుంటున్నారు? మాగంటి సునీత గారిని ఎందుకు ఎన్నుకుందాం అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. ఇప్పటి వరకు చాలా సాయం చేశారు. మా మమ్మీకి డబుల్ బెడ్రూమ్ వచ్చింది. చాలా ఏమంటే అది చేస్తారు. మాకు అట్లాంటి ఏం ప్రాబ్లం లేదు. బీఆర్ఎస్ పార్టీయే కావాలి మాకైతే. ఓకే. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, చచ్చిపోయినట్టే లెక్క, మాకు వాళ్ళు కాంపిటీషన్ కాదు అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పోటీ కాదు మాకు అని అంటున్నారు, మీరేం బీఆర్ఎస్ ని గెలిపిస్తా అంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు అందరు ఓట్ చేసి ఇచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది కదా, రేవంత్ రెడ్డి సార్ ఏం చేశారు ఏం చేయలేదు ఇప్పటి వరకు అయితే అందరికి తెలుస్తుంది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీకే గెలిపాలి అనుకుంటున్నాం. 2 years పాలన నచ్చలేదా మీకు? ఏం నచ్చలేదు, అసలు ఒక్కటి కూడా నచ్చలేదు. ఇచ్చాడు కదా, చాలా హామీలు ఇచ్చాడు, మహిళలకి మంచి మంచి సపోర్ట్ ఇస్తా అని పథకాలు చెప్పాడు. ఏం ఇవ్వలే మాకైతే, ఏం టైప్ ఆఫ్ సపోర్ట్ లేదు అసలు. రీసెంట్ గానే బతుకమ్మ అయిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుంది బతుకమ్మ బీఆర్ఎస్ సెలబ్రేషన్? ఉన్నప్పుడు చాలా గ్రాండ్ గా ఉంటుండే బతుకమ్మ అంటే. శారీస్ ఇవ్వడం, రంజాన్ లో గిఫ్ట్ ఇవ్వడం, చాలా చాలా టైప్ ఆఫ్ గిఫ్ట్స్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీలు. ఇప్పటి వరకు ఏం గిఫ్ట్ లేదు రేవంత్ రెడ్డి వచ్చాక. ఓకే. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు లోకల్ కదా, సో ఇప్పుడు ఆయన లోకల్ గా నేను సపోర్ట్ గా నిలబడతాను, నాకు ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా నేను సాల్వ్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పైగా లోకల్ గా ఇంతవరకు ఎవరికి టికెట్ రాలా 40 సంవత్సరాల నుంచి, ఈయనకు వచ్చింది. దాని గురించి ఏమంటారు? అయితే టికెట్ వస్తే ఆయన గెలుస్తారని ఏముంది దాంట్లో. మా సపోర్ట్ అయితే ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ. మాగంటి గోపీనాథ్ గారి పాలన మీరు కృతజ్ఞతగా ఇప్పుడు సునీత గారికి వేస్తా అంటారు? అంతే అంతే, మాగంటి సునీత గారికి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గారు, నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? సునీత గారిని గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. ఎందుకని సునీత గారు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ భర్త చాలా గోపీనాథ్ బాగా చేశారండి. ఇక్కడ ఈ నేతాజీ నగర్, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోడాబండ అంతా ఆయనదే ఉంది. ఆయన మంచి పనులు చేసిండు. అప్పుడు ఇల్లులో కూలిపోతే చేస్తే ప్రతి మనిషికి 5,000, 10,000 కూడా ఇచ్చారు. అంటే మాకు మాత్రం రాలేదు, సొంత ఇల్లు వాళ్ళకి ఇచ్చారు. మేము రెంట్కుంటాం ఇక్కడ. అట్లా అనేసి ఆయన చేసిండేమో, కానీ మాకు అయితే ఏమి అందలేదు. నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ మీద మాకు నమ్మకం. ఒక టైంలో నాకు నమ్మకం ఉండే కాంగ్రెస్ మీద. అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాకు చాలా నమ్మకం ఇచ్చింది. ఇది చేస్తాం, అది చేస్తాం, అది ఇది అనేసి చాలా భరోసా ఇచ్చింది. భరోసా ఇచ్చి మాకు గుంతలో వేసేసింది. ఏమీ కాకుండా అయిపోయింది. రేషన్ కార్డు ఇప్పుడు నా పిల్లలు 22 సంవత్సరాల పిల్లలండి, ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డు లేదనంటే మీరు ఇమాజ్ చేయండి. ఎవరు రేషన్ కార్డు చేపిస్తలేరు. నా డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు కేసీఆర్ ఉన్నప్పుడైనా ఒక నాటికి చాలా హెల్ప్ ఉండే ఆయనకు. అందరికి ఇచ్చినాడు, మాకు కూడా వస్తుందని ఒక ఆశ ఉంది. ఇప్పుడు ఇందిరమ్మ పథకం ఇల్లు అంటున్నారు, అప్పుడు రాసుకున్నారు, ఇప్పటి వరకు అలాట్ చేశారా? చేయలేదు. 25,000 ఇస్తాం లేడీస్ కి, ఇంట్లో ఏమన్నా వర్క్ చేసుకుంటారని అన్నారు. ఆ 25,000 అందరు కూడా బియ్యలేదు. వాళ్ళ మీద నమ్మకం ఎలా పెట్టుకోవాలా? అందుకే కాంగ్రెస్ రావద్దు అని నేను అనుకుంటున్నాను. నవీన్ యాదవ్ గారు లోకల్ వ్యక్తి కదా, ఆయన ఏమన్నా చేసే అవకాశం ఉందా అని? నవీన్ యాదవ్ ఇప్పటి వరకు ఇక్కడ రాలేదండి, మా దగ్గర ఇక్కడికి రాలేదు. ఆయన ఇప్పటి వరకు ఇక్కడ రాలేదు. అక్కడ సుల్తాన్ నగర్ లో వచ్చిందంట. ప్రస్తుతం అయితే మా దగ్గర అయితే రాలేదు నవీన్ యాదవ్. సో అంటే ఆయన ఏమన్నాడంటే, నన్ను గెలిపిస్తే నేను లోకల్ వ్యక్తిని, ఏ సమస్య ఉన్నా నేను తీర్చగలను. అందరు ఇలానే అంటారండి. ప్రతి మనిషి అంతా ఓట్లన్నంత వరకు అమ్మ నాయన కాళ్ళు చేతులు అన్ని పట్టుకుంటారు. మళ్ళీ తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత నువ్వెవరో నేనెవరో అనేసి ఇట్లా అంటారు. ఇప్పుడు మనం మంచి చెడ్డ మన అడగనిపోతే చూద్దాంలేమా, ఈ టైంకి రా, ఆ టైంకి రా అనేసి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. మనం కాల్ చేస్తే అది వాళ్ళు రిసీవ్ చేయరు, మనం వేస్ట్ కదా అది. అందుకే ఒక మనిషిని పట్టుకొని ఆ మనిషి మీదనే నమ్మకం పెట్టుకోవాలి. మరి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు కదమ్మా, మరి సునీత గారిని గెలిపించుకుంటే ఫండ్స్ వచ్చి మీకు ఏమన్నా మంచి జరిగే అవకాశం చేస్తుందేమో అని మాకు నమ్మకం ఉందా? ఎందుకంటే ఆడ మనిషి కదా, భర్త పోయింది, ఒక ప్రాబ్లం ఆడోళ్ళది తెలుసుకుంటది ఆమె అనేసి మేము ఆమె మీద నమ్మకం పెట్టుకుంటున్నాం. మేడం మీ పేరు? ఇందిరా అండి. ఇందిరా. సో చెప్పండి మేడం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది కదా, ఏ పార్టీని గెలిపించుకునే ఛాన్స్ ఉందంటారు? టీఆర్ఎస్ గెలవాలండి. సునీత గారు
సునీత గారు గెలవాల. మాగంటి గోపీనాథ్ సుల్తాన్ నగర్ నుంచి ఎర్రగడ్డ నుంచి చాలా చేశారండి అతను. అందువల్ల అతను రావడం మంచిది. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల మాకేం ఉపయోగాలు రాలే. ఆయన ఎన్నెన్నో అన్నాడు, కానీ రేవంత్ రెడ్డి మాకేం చేసింది లేదండి. అందుకే మాకు రేవంత్ రెడ్డి రావడం, మాకు నవీన్ యాదవ్ వల్ల ఏం ఉపయోగాలు కాలేదు, ఓకే. మాకు ఏ రోజు రాలే. ఆయన నిన్న వాళ్ళ భార్య కూడా వచ్చింది మా ఇల్లు చూసి. సునీత గారు మిషన్స్ ఇచ్చారు, చీరలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అందువల్ల ఆయన మాగంటి గోపీనాథ్ వల్ల కూడా మాకు కొంచెం బెనిఫిట్ ఉంది. అందువల్ల అతను రావాలని మేము కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ రావాలా. నవీన్ యాదవ్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి, నన్ను గెలిపిస్తే చేస్తాను అని అంటున్నారు. ఎప్పుడు వచ్చింది లేదా? ఇది వరకు అన్నాడు. ఇప్పటికి కాంగ్రెస్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 1.5 year అయిపోయింది. 2 years కాడానికి వస్తుంది ఆల్మోస్ట్. రేవంత్ రెడ్డి చేసింది లేదు, నవీన్ యాదవ్ మాకేం చేసింది లేదు. ఇదైతే ఉంది. రెడ్డి గారు చెప్పిన పథకాలు ఏవి మీరు పొందట్లేదు. అసలు మాకు ఏది రాలేదండి. వైట్ రేషన్ కార్డ్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అది రాలేదు. అసలు ఏది అతను అన్నాడు హామీలు ఏది ఇచ్చాడో అసలు ఏ హామీ పూర్తి కాలేదు తన వల్ల. ఒక నాటికి మాగంటి గోపీనాథ్ కూడా చాలా చేశాడు, ఇచ్చాడు కూడా. మళ్ళీ ఏమంటారు, అతను చేస్తున్నాడు కూడా. ఈ సుల్తాన్ నగర్ కి అయితే మేమున్న బస్తీకి అయితే అతను చేస్తున్నాడు. అందుకే ఆమె రావడం నిజాయితీ అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చేపట్టిన కార్యక్రమాలు ఏంటి, ఏమేమి డెవలప్ చేశారు? చేశాడండి. షాదీ ముబారక్ చేశాడు, ఏమన్నా ఉంటే ఐటమ్స్ ఇచ్చాడు, మిషన్స్ ఇచ్చాడు, కుటుంబ మిషన్స్ ఇచ్చాడు, రైస్ కుక్కర్స్ ఇచ్చాడు, చాలా చేశాడండి. మహిళలకి సపోర్ట్ చేశాడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేశాడు. ఇంకా పైగా చీరలు ఇచ్చింది వాళ్ళ భార్య. ఆయన పోయినాక మిషన్స్ ఇచ్చింది, కానీ అవి మాకు రాలేదండి. మేము లేము, మాకు మాకైతే. కానీ ఇక్కడైతే చాలా మందికి ఇచ్చాడు. ఓకే. సో ఈసారి మళ్ళీ సునీత గారినే గెలిపించుకునే అవకాశం ఉంది అంటారు? అవునండి. సీఎం అయినా కేటీఆర్ కావాలా, సునీత గారే రావాలా? కేటీఆర్ కావాలా సీఎం? సీఎం కేటీఆర్ కావాలా. రేవంత్ వల్ల మాకు వచ్చిన లాభమే లేదండి. శాలిని. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో మీరు ఏ అభ్యర్థిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు విజేతగా? సునీత మేడం. మాగంటి సునీత గారు. సో ఎందుకని బీఆర్ఎస్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు? రోజులు బాగా చేసిండు, అందుకని సునీత మేడం కి ఎన్నుకున్నానని, మేడం రావాలని కోరుకుంటాను. అయితే ఇప్పుడు సార్ సడన్ గా చనిపోవడం, మేడం గారికి జరిగింది. కానీ ఇక్కడ ఆమె మహిళగా ఆమె లీడ్ చేయగలదా ఒక ఎమ్మెల్యే పొజిషన్ అని చెప్పేసి కొంతమంది కామెంట్లు కూడా పెట్టడం జరుగుతుంది. అవును, కానీ చేయగలుగుతుంది. కొద్ది ప్రయత్నం చేస్తే, గట్టి ప్రయత్నం చేస్తే చేయగలుగుతుంది నమ్మకం. ఓకే. సార్ ఎలా చేసిండో మేడం కూడా అలా చేయాలని కోరుకుంటాను. ఎలా ఉంటుంది మరి? ఇప్పుడు అధికారంలో లేదు కదా బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్ తరపున ఇప్పుడు నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సార్ అంటే చేయగలుగుతుంది, చేస్తే ఓకే, కానీ మేడం గట్టి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ వస్తుందని నా నమ్మకం. నవీన్ యాదవ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? సార్ అంటే ఇంతవరకు సార్ని చూడలేదు నేను, తెలియదు. ఆయన లోకల్ వ్యక్తి, పోటీ చేస్తే నన్ను గెలిపిస్తే నేను టైంకి వస్తాను, ఏ టైంకైనా స్పందిస్తానని వీళ్ళ తరపున ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. చేయొచ్చు, పార్టీ ధన్యవాదాలు చేయొచ్చు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే గోపీనాథ్ సార్ చేశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో మేడం పడ్డది కాబట్టి మేడం కూడా చేస్తారని నమ్మకంతో మేము కూడా మేడంకే సపోర్ట్ చేస్తాం. కాంగ్రెస్ పైన మీ అభిప్రాయం ఏంటి? 10 ఏళ్ల పాలన పైన? 2 years అయ్యింది కదా, కానీ చేస్తామన్నారు. 6 హామీలు ఇచ్చారు, 1-2 అమలు అయినాయి, కానీ ఇక మిగతా ఏం కాలేవు. మహాలక్ష్మి ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. ఈసారి అయితేనేమో కేటీఆర్ సార్ అన్ని విధాలుగా ఇచ్చాడు. బతుకమ్మ శారీస్ అని ఇచ్చారు, పిల్లలకు కేసీఆర్ కిట్ అని ఇచ్చారు, పుట్టినాక డబ్బులు ఇచ్చిండు. ఇంకా మాకు షాదీ ముబారక్ కూడా వచ్చింది, కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్. అంటే మా ఇప్పుడు రాలేదు, మాకు అప్పుడు రేషన్ కార్డు లేకుండే రాలేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. కానీ ఇంకా బీసీ వాళ్ళకు మిషన్లు ఇస్తే కొంచెం బాగుంటదని మైనార్టీస్ వాళ్ళకి ఇచ్చిండ్రు, బీసీ వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటదని. మీ పేరు? నా పేరు శివప్రసాద్ చారి. ఓకే. శివప్రసాద్ గారు, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ లో? ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటది. బీఆర్ఎస్.
ఎందుకని అంటే మాగంటి సునీత గారు పోటీ చేస్తున్నారు కదా బీఆర్ఎస్ నుంచి. అవునండి. ఎందుకని గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎందుకంటే గత 10 years పరిపాలనలో టీఆర్ఎస్ మంచిగా చేసింది. ఇప్పుడు అన్నిట్లో చాలా పేదవాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హైడ్రా అని ఏవైతే స్కీమ్స్ పెట్టిరని ఆ స్కీమ్స్ అయితే అమలు కాలేవు. ఒక బస్ ఒకటి ఫ్రీ చేసిండు, అది గిట ఆడోళ్ళు కొట్లాడుకుంటారు. మళ్ళా జెంట్స్ కి టికెట్ రేటు పెంచేసిండు, అక్కడ తీసేసిండు, ఇక్కడ పెంచిండు, డబల్ చేసిండు, డబల్ కి ట్రిబల్ చేసిండు. అదొకటి ఉంది. ఏవైతే స్కీమ్స్ ఇస్తా అన్నాడో ఇప్పటివరకు ఒక్క స్కీమ్ గిట అమలు కాలేదు. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు మరి నేను లోకల్ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిత్వాన్ని చూసి వేయాలని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లేం లేదు, నవీన్ యాదవ్ గిట చేస్తాడు, పని చేయడం కాదు. కానీ మేము ఏంటంటే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తాము. బీఆర్ఎస్ నుంచి మేము ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ కే ఉండే, ఇప్పటికిటే బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తాం. మేము అంటే వ్యక్తి పరంగా నవీన్ యాదవ్ మంచోడే, కాకపోతే ఆ పార్టీ నుంచి వస్తున్నాడు కాబట్టి మీరు కొంచెం వెనకడుగు వేయాల్సి వస్తుంది. అంతే అండి. ఓకే, మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఏమేం కార్యక్రమాలు చేశారు? ఇక్కడ అంతా మంచిగా అభివృద్ధి మంచిగా చేసిండు. రోడ్లది ఏం ప్రాబ్లం ఉన్నా గానీ ఎనీ టైం వస్తుండే, ఆయన మాకు హెల్ప్ఫుల్ లో మంచిగానే ఉన్నాడు అతను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోరులో మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు, నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరిలో మీరు ఎవరిని గెలిపించుకుంటే జూబ్లీ హిల్ కాన్స్టిట్యున్సీకి మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? అది యాదవ్ గారిని అయితే బాగుంటుంది. అదే యాదవ్ గారు గెలిస్తే బాగుంటుంది. నవీన్ యాదవ్. సో అంటే తెలుసుకోవచ్చా ఎందుకు నవీన్ యాదవ్ గారు అనుకుంటున్నారు? అదే ఎక్కువ పనులయ్యి సేవలయ్యి బాగా చేస్తున్నారు. అదే గెలవకు ముందుగానే ఆయన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. సో అంటే చెప్తారా ఒక 2-3 ఇన్సిడెంట్లు ఆయన ఏమైంది చేసింది ఆయన మాట్లాడి? లేదండి, అదే ఆయన అయితే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రజల్లో ఎలా ఉంది మరి కాంగ్రెస్ పార్టీ మీద ఒపీనియన్, ప్రజల అభిప్రాయం? ఆయన అయితే బాగా కాంగ్రెస్ కూడా బాగానే చేస్తుంది అని అన్నారు. అది ఒపీనియన్ అనేది కూడా రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారని అన్నారు. అదే ఇప్పుడు ఇంతకు ముందు గోపీనాథ్ గారు చేసినారు కదా, 3 సార్లు చేసినారు కదా. ఓకే, సో మొత్తానికి అయితే నవీన్ యాదవ్ గారికి గెలిచే అవకాశం ఉందంటారు. ఒక్క విషయం, చిన్న విషయము, మీరు కాంగ్రెస్ పార్టీని చూసి నవీన్ యాదవ్ గారికి ఓటేస్తున్నారా, లేదు నవీన్ యాదవ్ గారి వ్యక్తిత్వాన్ని చూసి ఓటేస్తున్నారా? లోకల్ అతను అని చెప్పేసి ఆయన వ్యక్తిత్వం బట్టి వేస్తున్నాను. వ్యక్తిత్వాన్ని బట్టి వేస్తున్నారు. థ్యాంక్ యూ అన్నా, నమస్కారం. నమస్తే. ఎలా ఉంది పరిస్థితి? బైపోల్ ఎలక్షన్ లో ఈసారి గోపీనాథ్ గారి భార్య సునీత గారి విజయం అంటారా, లేదంటే నవీన్ యాదవ్ గారు అంటారా? ఇద్దరు తగ్గపరి అయితే ఉంది. నాకు తెలిసి మాత్రం మన బీఆర్ఎస్ మన గోపీనాథ్ వాళ్ళ భార్య ఆమె రావాలని అనుకుంటున్నాము. ఎందుకు రీజన్ తెలుసుకోవచ్చా? రీజన్ అంటే ఏం లేదు, పోయినసారి కూడా ఇంత ముందు కూడా తెలంగాణ మంచిగా ఉండే. ఇప్పుడు మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైడ్రా అని అదని ఇదని చాలా మందికి లాస్ అయింది, చాలా కష్టం అట్లా. ఇప్పుడు ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఇంతమందికి ఉన్నప్పుడు 2000 పెన్షన్ అన్నాడు. ఓకే, ఆ పెన్షన్ తోసేయండి. 4000 రేవంత్ రెడ్డి 4000 అన్నాడు, ఆ 4 కూడా కాలేదు, వేస్ట్. అది ఎవరికి రాని కూడా రాలేదు అసలు దేనికి. ఇట్లా చూసుకుంటే గ్యాస్ ఫ్రీ అన్నాడు, బస్సులు ఫ్రీ అన్నాడు. ఆ బస్సులు ఫ్రీ దేనికి చేసారు వాళ్ళు? ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటే ఎవరు ఇవ్వాలంటే ఆఫ్టర్ 45-50 years ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళకి బస్సులు ఫ్రీ చేస్తే అది అందరికి బెనిఫిట్. అది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఆడపిల్లలకి అందరూ కూడా బస్సులు ఫ్రీ అంటే అది కేసీఆర్ ఆధార్ కార్డు చూపి ఎక్కిస్తున్నారు. ఈ మగవాళ్ళకి సీట్లు కూడా దొరుకుతలేను కదా, మళ్ళా మగవాళ్ళ సీట్లలో వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ఇట్లని కాదు, ఇంకా చాలా ఉన్నాయిలే. ఇక పోయినసారి బీఆర్ఎస్ మన తెలంగాణ పోయినందుకు, కాంగ్రెస్ వచ్చినందుకు ఇప్పుడు జనాలకి ఏమనుకున్నారంటే మాకు ఇంకెక్కువ వస్తుంది, వీళ్ళు ఎక్కువ చేస్తారు సంథింగ్ ఉంచుకోరు. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏందనేది. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏందనేది అర్థమైంది. పాయింట్ అంతే. నవీన్ యాదవ్ గారు లోకల్ వ్యక్తి, అధికారంలో పార్టీ ఉన్నా గానీ లోకల్ గా ఆయన చూసేసే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది కదా. కరెక్టే. ఆయన ఇప్పుడు ఆయన నవీన్ గారు కూడా మాకు పాత మనిషి, అందుకనే మా ఇంటికి దగ్గరనే కదా, ఏరియా ఇక్కడే ఉంటాడు కనుక మేము ప్రభుత్వం చేస్తాము. కానీ ఇప్పుడు ఎలక్షన్ అంటే ఇప్పుడు దీంట్లో ఈ పాయింట్ చూసుకుంటే నాకు తెలిసి బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది అనిపిస్తుంది. రాజు గారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎవరిని గెలిపించుకునే అవకాశం ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కి? మాగంటి గోపీనాథ్ భార్యను గెలిపించాలని. గోపీనాథ్ గారి భార్య. సో ఎందుకని గోపీనాథ్ గారే అనుకుంటున్నారు? ఆయన జర ఇంతకు ముందు బాగానే తిరిగాడు, ఆయన భార్య కూడా తిరగవచ్చు అనే అభిప్రాయంతో. ఓకే, ఆయన భార్యగా అలా కంటిన్యూ చేస్తారు ఆయన లెగసీని అని చెప్పేసి. అయితే ప్రస్తుతం పోరులో నవీన్ యాదవ్ గారు కూడా ఉన్నారు కదా కాంగ్రెస్ తరపున, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో ఆయన గురించి అంత నాకు తెలియదు. ఈయనైతే మొన్నటి వరకు ఉన్నాడు కదా. ఓకే, సో ఎప్పుడు ఆయన పేరు వినిపించడం గానీ ఇక్కడ కనిపించడం గానీ జరిగిందా? నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడ ఎప్పుడు రాలే. ఓకే,
మరి ఇప్పుడు ఆయన అయితే అధికారంలో ఉన్న పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు కదా, సో ప్రజలు కొంచెం మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. మాగంటి గోపీనాథ్ గారి మీద అభిమానం చూపిస్తారు అని చెప్పేసి సునీత గారు కొంతమంది అంటున్నారు. ఎలా ఉంది పరిస్థితి బయటికి? ఇప్పుడు ఒక తరపు చూస్తేనో ఆయన మీద అభిమానం, ఇంకో తరపు చూస్తే పార్టీ ఫామ్ లో ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఏమైనా బెనిఫిట్స్ ఉంటే రావచ్చు. లోకల్ వ్యక్తి కదా మరి, ఇప్పుడు నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్ గా ఉన్న వ్యక్తి, చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వ్యక్తి. సో ఆ రకంగా ఓట్లు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? అది అట్లా కూడా ఉంటది. మెయిన్ అయితే ప్రభుత్వ పరంగా ఉంటది. సో మీ అభిప్రాయం మాత్రం గోపీనాథ్ గారి మీద అభిప్రాయం? అది ఇటు చెప్పలేం. సరే, అంటే మీరు షాపు కదా, ఇక్కడికి ప్రజలు వస్తుంటారు కదా, ఏమన్నా మాట్లాడుకోవడం జరుగుతుందా, చర్చించడం? కూడా చర్చ ఏం జరగదు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు